ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 2-3 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు అడిగిన సన్యాసము, త్యాగము అనే పదాల మధ్య తేడా ఏమిటి అనే ప్రశ్నకి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో సమాధానం ఇస్తున్నారు. ఈ శ్లోకంలో తన సొంత అభిప్రాయం కంటే ముందు పండితులు లేదా జ్ఞానులు ఈ పదాలను ఎలా అర్థం చేసుకున్నారో వివరిస్తున్నారు. 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయః విదుః. కొందరు పండితులు కామ్యకర్మలను విడిచిపెట్టడాన్ని సన్యాసము అని భావిస్తారు. అంటే కామ్యకర్మలు అంటే ఫలితం ఆశించి చేసే పనులు. ఉదాహరణకు స్వర్గానికి వెళ్ళటానికి యజ్ఞం చేయడము, లేదా ధనం కోసం పూజ చేయడము, ఇలాంటివి. అలాంటి కోరికలతో కూడిన పనులను పూర్తిగా మానేయడాన్ని న్యాసము అంటే కొందరు జ్ఞానులు సన్యాసము అని అభివర్ణించారు. అంటే వీరు పనులనే వదిలేస్తారు. సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుః త్యాగం విచక్షణాః. విచక్షణశీలురు అంటే వివేకవంతులు. విచక్షణశీలుగైనటువంటి వివేకవంతులు సమస్త కర్మల ఫలములను త్యజించుటనే త్యాగమని అంటారు అని చెప్పారు. వివేకవంతులైన మరికొందరు పండితులు ఏమంటున్నారంటే పనులు మానడం కాదు, పనుల వల్ల వచ్చే ఫలితాన్ని వదిలేయటం ముఖ్యము. మనం రోజు చేసే బాధ్యతలు, డ్యూటీలు అన్నీ సర్వకర్మలు చేస్తూనే దానివల్ల వచ్చే లాభ నష్టాలను దేవుడికి అర్పించడాన్ని త్యాగము అంటారు. అంటే వీరు పనులు చేస్తారు కానీ ఫలితాన్ని ఆశించరు. ఒక విద్యార్థికి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేటువంటి ఒక కోరిక ఉంది. సన్యాసుల అభిప్రాయం ప్రకారం అంటే పండితుల అభిప్రాయం ప్రకారం నాకు ర్యాంక్ రావాలి అనే కోరిక ఉంది. కాబట్టి ఆ కోరిక వల్ల వచ్చేటటువంటి టెన్షన్ నాకు వద్దు అని చెప్పి అసలు ఆ పరీక్షనే అంటే ఆ కర్మ చేయడమే మానేస్తాడు. పరీక్ష రాయటమే మానేస్తాడు. 2 త్యాగం అంటే వివేకవంతుల అభిప్రాయం ఎలా ఉంటుందంటే పరీక్షకు బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడం అంటే కర్మ చేయాలి. కానీ నాకు ర్యాంక్ వస్తుందా రాదా అనే టెన్షన్ని దేవుడికి వదిలేయాలి. అంటే ఫలితాన్ని దేవుడికి వదిలేసి ప్రశాంతంగా ఉండాలి అని వివేకవంతుల యొక్క అభిప్రాయం. తర్వాతి శ్లోకంలో పరమాత్మ కొంచెం చెప్తాడు దీనికి విడిగా. 3వ శ్లోకం. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః
కర్మ నత్యాజ్యమితి చాపరే. త్యాజ్యం దోషవత్ ఇతి ఏకే కర్మ ప్రాహుః మనీషిణః. కొందరు విద్వాంసులు ప్రతి కర్మ దోషయుక్తమే కాబట్టి వాటిని త్యజించాలి అని అంటారు. యజ్ఞ దాన తప కర్మ న త్యాజ్యం ఇతి చ అపరే. కొంతమంది యజ్ఞదాన తపస్సులను ఆచరించటం త్యజింపరానిది అని అంటారు. అంటే దోషవత్ త్యాజ్యం, పనులన్నీ దోషయుక్తమే కాబట్టి వదిలేయాలి అనేటువంటి వాదన. సాంఖ్యులు అనే కొందరు తత్వవేత్తలు వీరి యొక్క అభిప్రాయం ప్రకారం మనిషి ఏ పని చేసినా అందులో ఎంతో కొంత దోషం అంటే హింస కానీ పాపం కానీ దాగి ఉంటుంది. ఉదాహరణకు మనం వ్యవసాయం చేసినా కూడా భూమిలోని పురుగులు చనిపోతాయి, ఊపిరి పీల్చిన గాలిలోని సూక్ష్మ క్రిములు చనిపోతాయి. కాబట్టి కర్మబంధాలు అంటే పాపాల నుండి బయటపడాలంటే అసలు పనులన్నీ మానేసి సన్యాసం తీసుకోవాలి అని వీరు అంటారు. నత్యాజ్యం, కొంతమంది కొన్ని పనులు వదలకూడదు అని వాదిస్తారు. కొంతమంది పండితులు ఏమంటారంటే దోషం ఉంది కదా అని పనులన్నీ వదిలేయటం తప్పు, సమాజానికి మనిషి ఆత్మ వికాసానికి మేలు చేసేటటువంటి యజ్ఞము అంటే దేవుణ్ణి పూజించటము, మంచి పనులు చేయటము, దానము అంటే ఇతరులకు సహాయం చేయడం, మరియు తపస్సు అంటే శరీరాన్ని మనస్సును కంట్రోల్లో పెట్టుకోవటం అనే ఈ 3 పనులను మాత్రం జీవితంలో ఎప్పటికీ వదలకూడదు అని అంటారు. మనం ఒక కట్టెల పొయ్యి వెలిగించినప్పుడు మంటతో పాటు కొంత పొగ కూడా వస్తుంది కదా. ఆ పొగ వల్ల మన కళ్ళు మండుతాయి, ఊపిరి కూడా కొంతమందికి సమస్య వస్తుంది. అలాగని కళ్ళు మండుతున్నాయని భయపడి అసలు వంట చేయడమే మానేస్తామా అంటే పని చేయడమే మానేస్తామా? మానేయం కదా. ఆ పొగను భరిస్తూనే మన కడుపు నింపుకోవటానికి అంటే బతకటానికి వంట చేసుకుంటాం. సరిగ్గా అలాగే భూమి మీద మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక చిన్న దోషం ఉన్నా సరే అతను మన ఆత్మను పవిత్రం చేసే యజ్ఞదాన తపస్సులను వదలకూడదు అనేది 2వ వర్గం యొక్క ఉద్దేశ్యం. ఈ 2 శ్లోకాలలో స్వామి కేవలం బయట పండితులు ఏమనుకుంటున్నారో మాత్రమే చెప్పారు. ఒకరేమో అన్నీ వదిలేయాలి అన్నారు, ఇంకొకరేమో మంచి పనులు వదలకూడదు అన్నారు. మరి ఈ రెండింటిలో ఏది కరెక్టో 4వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. దాన్ని మనం రేపు తెలుసుకుందాం. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యమితి చాపరే. కొంతమంది పండితులు కర్మలు అన్నీ అంటే పనులన్నీ ఏదో ఒక దోషంతో పాపంతో కూడుకున్నవే కాబట్టి వాటన్నిటినీ పూర్తిగా వదిలేయాలి అని అంటారు. కానీ కొంతమంది పండితులు యజ్ఞము దానము తపస్సు అనే సత్కర్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని అంటారు. ఈ రెండింటిలో క్లారిఫికేషన్ మనం రేపు తెలుసుకుందాం. ఓం తత్సత్.
నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.